హార్ట్ ఫాస్ట్ గా కొట్టుకుంటుందా? బ్రీత్ ఆడట్లేదా? చెస్ట్ టైట్ గా అనిపిస్తుందా? చచ్చిపోతానేమో అని ఫీలింగ్ వస్తుందా? ఆ మూమెంట్ లో అనిపిస్తుంది ఎప్పుడు ఏం జరిగిద్దో అని. చాలా మంది దాన్ని హార్ట్ అటాక్ అనుకొని ఎమర్జెన్సీకి పరిగెడతారు, కానీ తీరా చూస్తే రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా ఉంటాయి. అప్పుడు స్టార్ట్ అయ్యింది అసలైన కన్ఫ్యూజన్. అందరూ అంటారు ఇది ఓవర్ థింకింగ్ అని, కానీ అది ఓవర్ థింకింగ్ కాదు, దీన్నే పానిక్ అటాక్ అంటారు. మీ బ్రెయిన్ డేంజర్ ఉంది అని అలారం స్టార్ట్ చేస్తుంది, డేంజర్ లేకుండా కూడా. అప్పుడు బాడీ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ లోకి వస్తుంది. లిసన్ కేర్ఫుల్లీ, పానిక్ అటాక్ వస్తే మీరు చనిపోరు, మీ హార్ట్ ఏం ఆగిపోదు, మీరు వీక్ కాదు, మీ బాడీ ఓవర్ రియాక్ట్ అవుతుంది అంతే, మీ మైండ్ మీతో ఫైట్ చేస్తుంది అంతే. ఇమీడియట్ గా స్లో డీప్ బ్రీతింగ్ చేయండి. 4 seconds ఇన్హేల్, 4 seconds హోల్డ్, 4 seconds ఎక్సేల్. అండ్ కూల్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోండి. మీ సరౌండింగ్స్ లో ఉన్న 5 things ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. యాంగ్జైటీ అంటే వీక్నెస్ కాదు, పానిక్ అటాక్ అంటే డ్రామా కాదు. సైలెంట్ గా సఫర్ అవడం స్టాప్ చేయండి. నీ భయాల్ని షేర్ చేసుకోవడం షేమ్ కాదు, సొల్యూషన్. హెల్ప్ అడగడం కరేజ్.